వచ్చింది కదా, దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది మీకేమన్నా? రవితేజ గారు మొన్న కొద్దిగా బాధపడ్డారు అనిపించింది, కానీ ఇప్పుడు వచ్చిన లుక్ చూస్తానంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక భక్తి భావన అనేది మొదలయ్యింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈయన కూడా టాలీవుడ్కి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా. అంటే పాప ఈయన సినిమాలకు వెళ్ళలేదు కదన్నా, భారతదేశం ఇంకా దాటి పోలేదు కదన్నా, భారతదేశం దాటిపో అదే పాన్ ఇండియా అన్న, అదేనా నువ్వు టాలీవుడ్కి పాన్ ఇండియా ఇప్పుడు మొత్తం ఒకటే అయిందిలే కానీ అన్న. దాంట్లో పాపను ఎత్తుకొని ఆ పోస్టర్ లో కనిపిస్తున్నాడు కదా, ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటదండి. ఉండొచ్చు అన్న, ఎందుకంటే రవితేజ గారు అంటే ఒకప్పుడు సినిమాలు కానీ కామెడీలు కానీ చాలా బాగుండేది. ఆయన మాట్లాడిన డైలాగులు కానీ ఒక కామెడీగా ఉండేది, ఫైట్లు కానీ ఏదైనా కానీ కొద్దిగా జోకుల పరంగా ఉండేది. ఒక నవ్వు ప్రపంచం వెంకటేష్ గారి తర్వాత రవితేజ గారి పేరు చెప్పుకోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లు కానీ సీన్లు కానీ కనపడి పాటల్లో కానీ ఏదైనా కానీ అట్లా మూమెంట్ అనేది ఉంది. కాబట్టి ఈ ఈ పోస్టర్ చూసిన తర్వాత కూడా మాకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందమ్మా. వీటన్నిటిని బ్రేక్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలలో నుంచి కొంచెం మంచిగా పైకి వస్తుంది. చెయ్యాలమ్మా కంపల్సరీగా. ఏంటంటే తెలుగు సినిమాలు చూస్తానంటే ఒక రకంగా అనిపిస్తుంది జనానికి, ఫ్యాన్స్కి బాధేస్తుంది. అటు ఏంటంటే చూసిన సినిమా ఏదో అనుకుంటున్నాం ముందు, కానీ సినిమా చూసిన తర్వాత ఒక రియాక్షన్ అనేది జనం నుంచి రావట్లా. కానీ రవితేజ గారి సినిమా నుంచి అయినా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీనికి మంచి హైప్ వస్తుంది. ఆ పోస్టర్ చూసి చాలా మంది హైప్ ఇచ్చిన తర్వాత డౌన్ అయిపోతున్నారు. నేను అంటుంది కూడా అదేనమ్మా. సినిమా పోస్టర్ వచ్చినా కానీ మధ్యలో డైలాగులు వచ్చినా కానీ ఏమైనా వచ్చినా కానీ అబ్బా ఒక రేంజ్లో ఉండబోతుందిరా బాబు అన్న ఫీలింగ్ కలిగి మాట్లాడుతున్నాం మనం వచ్చి. కానీ సినిమా చూసిన తర్వాత ఉంటుందో చూసి ఆ ఫీలింగ్ ముందున్న ఫీలింగ్ ఉంటలా, బాధేస్తుంది. ఇప్పుడు ఏ సినిమా తీసుకో, 10-20 సినిమాలు తీసుకో, ఏ సినిమా తీసుకున్న పరిస్థితి అదే. ఫస్ట్లో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది పరిస్థితి. ఎట్లా ఉండిద్ది పరిస్థితి? అదే బాధేస్తుంది. రవితేజ గారి సినిమాతోనే ఆ బాధ అనేది పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.